హాయ్ అండి, హలో, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం సప్తపది సీరియల్ ఎపిసోడ్ 63 అంటే డిసెంబర్ 3 బుధవారం రోజు జరిగిన ఎపిసోడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. భోజనాలు పూర్తయిన తర్వాత మైత్రి వెళుతుండగా మైత్రిని చూసి మయూక, ఏ మైత్రి ఆగు అంటూ మయూక, అక్షిత, పుల్లయ్య ముగ్గురు మైత్రి దగ్గరకు వెళతారు. మైత్రిని చుట్టుముట్టి, ఈ ఇంట్లో ఎవరుండాలో ఎవరు పోవాలో డిసైడ్ చేయాల్సింది నేను. అది చెప్పడానికి నువ్వెవరివి? అరవింద్ని ఇక్కడే ఉండమని చెప్పడానికి అంటూ మయూక మైత్రిని అడుగుతుంది. అది కాదు మయూక, నేను ఇక్కడ ఉండేది 10 రోజులే, ఆ తర్వాత ఉండను అని చెప్పిన వాడిని ఎందుకు ఈవిడ గారు ఇక్కడే ఉండమని ఫోర్స్ చేస్తుంది, కావాలని గుడారంలోకి లాగుతుంది అంటూ పుల్లయ్య అడుగుతాడు. ఆ అరవింద్ సంగతి పక్కన పెట్టి ముందు ఈవిడ గారి సంగతి తేల్చాక అటు అత్తిళ్ళు వదిలేసింది, ఇటు పుట్టిళ్ళు వదిలేసింది, వచ్చి మన నెత్తి మీద కూర్చొని మన ఇంట్లో పెత్తనం చలాయిస్తుంది అని అక్షిత కూడా అంటుంది. ఆ అరవింద్ అంటే ఇక్కడ ఉండాలి కాబట్టి తప్పదు కాబట్టి భరిస్తున్నాం, నిన్నెందుకు భరించాలి అని మయూక అడుగుతుంది. సరే, ఒకసారి మీ అక్కయ్యకు ఫోన్ కలుపు బాబాయ్ అని మైత్రి పుల్లయ్యతో చెప్తుంది. మా అక్కకు ఫోన్ ఎందుకు అని పుల్లయ్య అడుగుతాడు. అక్కయ్య ఇక్కడ ఉండమంది కాబట్టే ఉన్నాను, లేకపోతే ఇక్కడ ఉండాల్సిన అవసరం నాకు కూడా లేదు. ఇప్పుడు అత్తయ్యని చెప్పమను, నిమిషంలో ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది మైత్రి. చూసావా ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందో, మొత్తానికి మీ అమ్మను కాకా పట్టేసిందమ్మా అని అంటాడు పుల్లయ్య మయూకతో. ఆ మాటకు మయూక, నాకు తిక్క పుడితే పీకపట్టి బయటకు నెట్టేస్తాను అని అంటుంది. మీరెవరన్నా ఏమన్నా పోనీలే అని అరవింద్ భరిస్తున్నాడు, కానీ నేను అలా కాదు, నేను భరించను. మావైపోయిన బాధ ఇంకా అందరి మనసులో పచ్చిగానే ఉంది, దాన్ని తలుచుకొని బాధపడాల్సింది పోనిచ్చి అనవసరంగా ఇలాంటి వాటి మీదకి మీ మనసును మళ్ళిస్తారా? ఇలాంటి పనికిరాని విషయాల గురించి వదిలేసేయండి. అరవింద్ ఇక్కడ ఉండాలన్న ఆశ నాది కాదు, మీ నాన్నగారిది. మీ నాన్నగారు బ్రతికున్నంత కాలం అరవింద్ని ఇంటికి పిలిపించాలనుకున్నాడు. ఇప్పుడు అరవింద్ ఎలాగో వచ్చాడు, అరవింద్ని పర్మనెంట్గా ఇక్కడ ఎలా ఉంచాలో ఆ ప్రయత్నం చేయండి. చెల్లెళ్ళుగా మీకు ఆ బాధ్యత ఉంది. అది వదిలేసి అనవసరం విషయాల కోసం పోరాడతారా? ఇప్పటికైనా మారండి అంటూ మైత్రి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉంటే శోభ అనుకోకుండా కబోర్డ్ ఓపెన్ చేస్తుంది. సడన్గా కబోర్డ్లో ఈశ్వర్ ప్రసాద్ వస్తువులు, బట్టలు కనిపిస్తాయి. ఈశ్వర్ ప్రసాద్ షర్ట్ తీసుకొని శోభ గుండెలకు హత్తుకొని ఈశ్వర్ ప్రసాద్ని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మైత్రి శోభ దగ్గరకు వచ్చి, అడుగడుగునా ఇలాంటివి ఎదురవుతూనే ఉంటాయి అత్తయ్య, ప్రతిసారి కంట తడి పెట్టుకూడదు, నీకు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి అని చెప్తుంది. ప్రతి విషయంలో మీ మామయ్య నా వెనకే ఉండి నడిపించేవాడు, అలాంటిది ఇప్పుడు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు, నాకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా, భయంగా ఉంది అంటూ శోభ ఏడుస్తుంది. భయం ఎందుకు అత్తయ్య, మావయ్య నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళలేడు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిన్ను ఈ ఇంటిని చూసుకోవడానికి తను పోయి భావని ఇలా మీకు దగ్గర చేశాడు. మావయ్య ఏ లోకంలో ఉన్నా ఇదంతా చూస్తూ ఉంటాడు. ఇక మీదట మీకు అన్నిటికీ అరవిందే అత్తయ్య అని చెప్తుంది. 10 రోజులుండి కర్మకాండ జరిపించడానికే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు, అలాంటి మనిషి మాకు తోడుగా ఎలా ఉంటాడమ్మా అని శోభ మైత్రిని అడుగుతుంది. లేదత్తయ్య, అరవింద్లో మార్పు వచ్చింది, ఇంతకు ముందులాగా లేడు. మామయ్య పేరు తీస్తేనే ఊరుకునేవాడు కాదు, అలాంటిది ఇక్కడే ఉంటూ మామయ్యకు నిత్య కర్మ జరిపిస్తున్నాడు. అరవింద్ మనసులో కూడా మామయ్య అంటే ప్రేమ ఉంది అత్తయ్య. ఇక మీదట మీకు అరవింద్ ఉన్నాడు, దిగులు పడకండి, అరవిందే అన్నీ చూసుకుంటాడు అని మైత్రి ధైర్యం చెప్తుంది. వాడు నన్ను ఏదో ఒక రోజు పిన్ని అని పిలుస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నానమ్మా అని శోభ అంటుంది. ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి అని మైత్రి అంటుంది. ఇదిలా ఉంటే అరవింద్ ఒంటరిగా సోఫాలో కూర్చొని ఫోన్లో అంజలి ఫోటో చూసుకుంటూ, అంజలినే కానీ నా చెల్లెలై ఉంటే ఖచ్చితంగా మా పోలికలు కలిసే ఉంటాయి అంటూ ఆమె ఫోటోని జూమ్ చేసుకొని మరీ చూస్తుంటాడు. అప్పుడే మైత్రి వచ్చి వెనుక నుంచి చూసి మనసులో నవ్వుకొని తన చెల్లి కోసం బాగా ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు అనుకొని అని దగ్గుకుంటూ అరవింద్ ఎదురుకొస్తుంది.
మైత్రిని చూసి అరవింద్ ఫోన్ తీసి దాపెడతాడు. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదు, చేయడానికి ఏముంది, ఊరికే అలా కూర్చున్నా అని చెప్తాడు. సరే నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. మైత్రి కూడా ఏం లేదు, చేయడానికి ఏముంది అని మైత్రి కూడా అంటుంది. నేనేదో చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుంది అని అరవింద్ మనసులో అనుకుంటాడు. చెల్లెవరో కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టున్నాడు. ఎలాగైనా సరే అరవింద్ ప్రయత్నాలకి అడ్డుపడాలి, అరవింద్ కనుక్కోకుండా చేయాలి అని మైత్రి మనసులో అనుకుంటుంది. అరవింద్ ఉలిక్కిపడి ఏంటి ఏమన్నావు అని అడుగుతాడు. నేనేమనలేనే, ఎందుకు, ఏమన్నా అన్నట్టు వినిపించిందా అని అడుగుతుంది మైత్రి. వినిపించడం కాదు, నాకేదో అనిపించిందిలే అని చెప్తాడు. సరే కాఫీ తాగుతావా అని మైత్రి అడుగుతుంది. ఏంటి ఈ టైంలోనా అని అంటాడు. ఈ టైంలోనే, నా మనసు ఎందుకో కాఫీ తాగాలనిపిస్తుంది, నువ్వు కూడా తాగుతావా అని అడుగుతుంది. సరే అని చెప్పడంతో మైత్రి కాఫీ తీసుకురావడానికి కిచెన్లోకి వెళుతుంది. అరవింద్ ఒక్కడే సోఫాలో కూర్చొని ఉంటాడు. అప్పుడే ఉన్నట్టుండి కరెంటు పోతుంది. అయ్యయ్యో, ఈ కరెంటు కూడా ఇప్పుడే పోయిందే, అసలే నాకు చీకటంటే భయం. ఇప్పుడు మైత్రి పక్కనే ఉంటే బాగుండు అనుకుంటుండగా అప్పుడే పని మనిషి అటువైపుగా వెళుతుంది. ఆమెను చూసి మైత్రి అనుకొని ఆ చీకట్లో పరిగెత్తుకుంటూ పని మనిషి దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. ఇలానే ఉండు, నువ్వు ఇలా ఉంటే నాకు బాగుంది. అవును, కాఫీ తీసుకొచ్చావా అని అడుగుతాడు. తీసుకురాలేను, ఇప్పుడు తీసుకురమ్మంటావా అని పని మనిషి చీకట్లో అడుగుతుంది. వద్దొద్దు, ఇక్కడే ఉండు అని ఆమెను అలాగే పట్టుకొని నుంచుంటాడు. అప్పుడే అటువైపుగా వెళుతున్న పుల్లయ్య వాళ్ళని చూసి అలా దగ్గరకు వస్తాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కరెంట్ వస్తుంది. ఇద్దరూ ఒకరి చేయి ఒకరిని పట్టుకొని కౌగిలించుకున్నట్టు నుంచుంటారు. వాళ్ళని చూసి పుల్లయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలా కాదు, వాడి తల మీద ఎక్కి కూర్చోవే అంటాడు పుల్లయ్య పని మనిషిని చూసి. ఆ మాట అనగానే అరవింద్ కళ్ళు తెరిచి చూస్తాడు. తీరా చూస్తే పని మనిషిని పట్టుకొని నుంచొని ఉంటాడు. కంగారు పడి పని మనిషిని వదిలేసి నువ్వా అని అడుగుతాడు. అవును చిన్నబాబు గారు, నేనే అంటుంది పని మనిషి సిగ్గుపడుతూ. పుల్లయ్య వాళ్ళిద్దరిని చూసి వీడు దాన్ని తగులుకున్నాడో అర్థం కావట్లేదు, అది వీడిని తగులుకుందో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే మైత్రి వచ్చి అరవింద్కి చీకటంటే భయం, అందుకే చీకట్లో నేను అనుకొని నిన్ను పట్టుకున్నట్టున్నాడు. అయినా నీకు ఈ భయం ఎప్పుడు పోతుంది అరవింద్ అని అరవింద్ని అడుగుతుంది. ఈ భయం అలా పోదండి అమ్మాయి గారు, అయ్యగారికి పెళ్ళైతే కానీ అప్పుడు ఈ భయం పోదు అని అంటుంది. ఆ మాట చెప్పగానే మైత్రి నవ్వుతుంది. ఏంటి నీకు అంత నవ్వులాటగుందా నన్ను చూస్తే అని అడుగుతాడు అరవింద్. నిన్ను చూస్తే కాదు అరవింద్, మన జేపీ పని మనిషి చూసావా, నిన్ను చూసి ఎలా మురిసిపోతుందో, తనని చూస్తే నవ్వు వస్తుంది అని చెప్తుంది. ఇదిగో నాకు నీ కాఫీ అవసరం లేదు, నేను వెళ్తున్నా, గుడ్ నైట్ అంటూ అరవింద్ మళ్ళీ సోఫాలోకి వచ్చి దుప్పటి కప్పుకొని పడుకుంటాడు. ఇదిలా ఉంటే అరవింద్ టీం చింటూ, విక్కీ, మామ ముగ్గురు కలిసి ఈశ్వర్ ప్రసాద్ ఇంట్లో వర్క్ చేస్తూ ఉన్నట్టుండి ఆ పూలతో ఆడుకుంటూ ఉంటారు. ఇల్లంతా చల్లా చెదురుగా పూలు పడిపోయి ఉంటాయి. అప్పుడే పుల్లయ్య బయట నుంచి వస్తూ లోపలికి చూసి ఎవరిల్లో అనుకొని ఎవరింటికో వచ్చినట్టున్నాను అని వెనక్కి తిరిగిపోతుండగా చింటూ బాబాయ్ ఏంటి అలా వచ్చి వెళుతున్నావు అని పిలుస్తాడు. మళ్ళీ లోపలికి వచ్చిన పుల్లయ్య రేయ్ మీరేంట్రా ఇక్కడ, అసలు ఇది ఈశ్వర్ ప్రసాద్ ఇల్లేనా, ఏంటి ఇలా చేశారు అని అడుగుతాడు. ఇది ఈశ్వర్ ప్రసాద్ ఇల్లే, వర్క్ చేస్తున్నాం, కనిపించడం లేదా బాబాయ్ అని చింటూ అంటాడు. రేయ్ ఆయనతోటి ఎందుకురా, తొందరగా ఇవన్నీ తీసేసేయి అని మామ చెప్తుండగా అప్పుడే తీసేసేయండిరా, తొందరగా ఇదంతా తీసేసేయండి, ఇది మార్కెట్ అనుకుంటున్నారా లేకపోతే ఈశ్వర్ ప్రసాద్ గారు ఇల్లు అనుకుంటున్నారా, ఏంటి ఇలా చేశారు అని పుల్లయ్య నోటుకొచ్చినట్టు అరుస్తుంటాడు. అప్పుడే అరవింద్ వచ్చి తీయరు, ఏం చేస్తావు అని అడుగుతాడు. ఇదిగో చూడు అరవింద్, నట్టింట్లో ఇదంతా గలీజ్గా వేసి పెట్టారు, మీ వాళ్ళని అర్జెంటుగా తీసేయమని చెప్పు అని పుల్లయ్య అంటాడు. చెప్పాను కదా తీయరు, కావాలంటే ఇంకా ఇక్కడే కూర్చొని వర్క్ చేస్తారు, ఏంటైతే అసలు అడగటానికి నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడే మయూక అక్షిత వచ్చి తను మా మేనమామ, ఆయన అడగటానికి నువ్వెవరివి, అయినా ఇది ఈశ్వర్ ప్రసాద్ గారి ఇల్లు, బయట మాకు ఒక గౌరవం స్టేటస్ అంటూ ఉంది,
పెద్దవాళ్ళు చాలామంది పలకరింపు కోసం వచ్చి వెళుతుంటారు. ఎవరైనా ఇలా చూశారంటే మా పరువే పోతుంది. అసలు ఇవన్నీ తీసేసేయ్, అసలు ఎవరు నువ్వు అని మయూక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తను మన అన్నయ్య ఈశ్వర్ ప్రసాద్ కన్న కొడుకు, తనకు మాట్లాడే హక్కు ఉంటుంది, ఎవరో నీకు తెలియదా అని అంజలి అంటుంది. ఆ తర్వాత అరవింద్ మయూక దగ్గరకు వచ్చి ఈ ఆస్తిపాస్తులు, గౌరవం ఇవన్నీ ఈశ్వర్ ప్రసాద్ గారు మీకు పెట్టిన భిక్ష, ఇవేం నువ్వు సొంతగా సంపాదించినవి కాదు అని అంటాడు. పుల్లయ్య వైపు చూసి, ఈశ్వర్ ప్రసాద్ బామర్ది, నేను ఇప్పుడు బయటకు వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళొచ్చా అని అడుగుతాడు. 10 రోజుల దాకా బయటకు వెళ్ళకూడదని తెలీదా నీకు అని పుల్లయ్య అడుగుతాడు కదా, అందుకే సెటప్ అంతా ఇక్కడికి మార్చాను. ఈ 10 రోజులు నా బిజినెస్కి ఎలాంటి దెబ్బ రాకూడదని ఇక్కడే సెట్ చేసుకున్నాను. మీరు కానీ ఇలా నన్ను రెచ్చగొట్టారనుకోండి, పర్మనెంట్గా నా ఆఫీస్ని కూడా ఇక్కడికే షిఫ్ట్ చేస్తాను, ఇక ఆ తర్వాత మీ ఇష్టం అని బెదిరిస్తాడు. అన్నయ్య, ఇది నీ సొంత ఇల్లు, నువ్వేం కావాలన్నా చేసుకోవచ్చు అని అంజలి అంటుంది. నువ్వు మాత్రం వాళ్ళకి సేవలు చేస్తూ ఉండు అని మయూక అంజలిని అని అక్కడి నుంచి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. అంజలిని చూస్తే అమ్మ ప్రేమే గుర్తొస్తుంది. నాకెందుకో అంజలినే నా సొంత చెల్లి అనిపిస్తుంది, ఇందులో ఎలాంటి సందేహం లేదు అని మనసులో అనుకుంటాడు అరవింద్. సరేరా, ఇక మేము బయలుదేరుతాం, తర్వాత కలుస్తాం అని చెప్పి విక్కీ వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదిలా ఉంటే అరవింద్ బయట ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మైత్రి వచ్చి, ఏంటి చెల్లెవరని ఆలోచిస్తున్నావా, అడగకూడదు అనుకుంటూనే అడిగాను, ఏమనుకోకు అని అంటుంది. అనుకోవడానికి ఏముంది, అయినా నువ్వు అడిగితే చెప్పనా, అంత మొహమాటం ఎందుకు, ఇందులో దాచుకోవడానికి ఏముంది అని అంటాడు. అంతా బాగానే ఉంది కానీ నా జీవితమే ఎటుపోతుందో తెలియడం లేదు అని అంటుంది మైత్రి. ఇప్పుడు నీ జీవితానికి వచ్చిన కష్టం ఏంటి అని అడుగుతాడు. ఏమో అరవింద్, రోజులు గడుస్తున్నాయి, రోజులతో పాటు నేను నడుస్తున్నాను, అంతే తప్ప నా గమ్యం ఎటువైపో నాకేం అర్థం కావడం లేదు అని అంటుంది. అంత బాధపడడం ఎందుకు, నీకు కావాలంటే డివోర్స్ తీసుకొని మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవచ్చు కదా అని అంటాడు. రెండో పెళ్లి చేసుకున్నానంటే నేను సెకండ్ హ్యాండ్ కిందకే వస్తాను కదా, నాకెందుకో అలా ఉండడం, అందరితో అలా పిలిపించుకోవటం ఇష్టం లేదు అని చెప్తుంది. అలా ఓదారుస్తూ ఉండగా, వద్దర్వింద్, నన్ను ఓదార్చొద్దు, నాకెవరైనా సానుభూతి చూపిస్తే నచ్చదు, నీకు తెలుసు కదా, సరే నా మ్యాటర్ వదిలేసేయి, ఇంతకు మీ చెల్లెవరనేది తెలిసిందా అని అడుగుతుంది. తెలియడానికి ఏముంది, అంజలినే నా చెల్లి అనిపిస్తుంది అని అంటాడు. అవును, నాకు కూడా అలా అనిపిస్తుంది కానీ అనగానే, కానీ ఏంటి కానీ అని అడుగుతాడు. ఒక తల్లి కడుపును పుట్టిన వాళ్ళు ఎప్పుడూ ప్రేమగా ఉండరు, టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడో ఒకసారి ప్రేమ చూపించుకుంటారు. ఆ లెక్కన పోతే నీకు అంజలికి మధ్య అభిమానమే ఉంది కానీ మీరెప్పుడు కొట్టుకున్నది, గొడవ పడింది లేదు. అదే మయూకాన్ చూడు, ఎప్పుడు చూడు నీతో గొడవ పడుతూనే ఉంటుంది, నాకెందుకో మయూకానే నీ చెల్లెలు అనిపిస్తుంది, మయూకాకే నీ చెల్లెలు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అంటూ అరవింద్ని ఒక కన్ఫ్యూజన్లో పెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇది బుధవారం జరిగిన ఎపిసోడ్.